తెలుగు మెథడాలజీ థర్డ్ లెసన్ అండి. మనం లిజనింగ్ స్పీకింగ్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు రీడింగ్ రైటింగ్ గురించి చెప్పుకోవచ్చు. పఠనం గురించి ఫస్ట్. జ్ఞానం అనంతమైంది. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి కేవలం మనకి శ్రవణ భాష నైపుణ్యాలు ఉంటే సరిపోతాయా? సరిపోవు. దానికి పఠనం కూడా తోడై ఉండాలన్నమాట. ఒక విషయాన్ని చదివి దాని ద్వారా భావాన్ని గ్రహించడమే పఠనం అనబడుతుంది. చాలామంది ముద్రితమై ఉన్న రాయబడి ఉన్న పదాలను లేక వాక్యాలను వాగేంద్రియాల సహాయంతో పలకడాన్ని పఠనం అంటారు. అయితే ఎక్కువ విజ్ఞానాభివృద్ధి ఎలా కలుగుతుంది? విస్తారమైన పఠనం చేయడం వల్ల, అంటే ఎక్కువగా చదవడం వల్ల అనమాట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, కుర్రం జాషువా గారు, శ్రీశ్రీ గారు, గురజాడ గారు, ఇలా వీళ్ళందరూ కూడా మంచి మేధావులు అవ్వడానికి కారణం ఏంటి? గొప్ప మేధావులు అవ్వడానికి కారణం విస్తారంగా చదవడం అనమాట. మంచి గ్రంథాలు ఏం చేస్తాయి? విజ్ఞాన సుగంధాలు లాంటివి. మనం అన్ని రకాల పుస్తకాలు చదవాలి విద్యార్థులు. అసలు ప్రపంచమే ఒక తెరిచిన పుస్తకం లాంటిది. దాన్ని చదవడం వల్ల మన జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటాయి అన్నమాట. అక్షరాస్యత పఠనం అంటే చదవడం రాయడం వచ్చిన వారిని అక్షరాస్యులు అని, అలా కాని వారిని నిరక్షరాస్యులని మనం చెప్తూ ఉంటాం. నిజానికి చదవడం అంటే ఏంటి? అక్షరాలు చదవడం కాదు, అర్థం చేసుకుంటూ అవగాహనతో చదవడాన్ని మనం చదవడం అనాలి. చదవడం అంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రం చదివితే సరిపోదు. పాఠ్యేతర పుస్తకాలు సైతం అర్థవంతంగా ఆసక్తిగా చదవాలి. ఇలా ప్రతి కొత్త పుస్తకాన్ని సొంతంగా చదవడాన్ని మనం చదవడం అని అంటారనమాట. రాయడం అంటే ఏదో కొన్ని వాక్యాలు తప్పులు లేకుండా రాసేయడం కాదు, సొంతంగా తనకంటూ ఏదో ఒక శైలిని ఏర్పరచుకుని రాయడం అనమాట. ఇలా రాయడాన్ని మనం ఏమంటాము? లేఖనం అంటాము అనమాట. ఇవి సృజనాత్మకతకు దారితీయాలి. చదవడం రాయడం ఈ రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినవి. ఎంత ఎక్కువ చదువుతారో అంత చక్కగా రాయగలుగుతారనమాట. చదవడం అంటే కేవలం అక్షరాలు చదవడం కాదని అనుకున్నాం. ఎందుకు? భాషకు లిపి లేని కాలంలో, అంటే పుస్తకాలు లేని రోజుల్లో కూడా గురువుల దగ్గర శిష్యులు పఠనం చేసేవారు. అందువల్లనే ఇప్పుడు పుస్తకాలను పరోక్ష గురువులు అనవచ్చు అనమాట మనం. ఏ దేశంలో అక్షరాస్యులు ఎక్కువ మంది ఉంటారో ఆ దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉంటుందన్నది యథార్థం. అందుకే మన దేశంలో ఏం చేశారు? సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైందనమాట. ఇప్పుడు 1990 నుంచి 91 సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైంది. 1968లో భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో, అంటే ఇప్పుడు జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రకటించింది? 1968లో. అందులో శిశు విద్య, సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను గురించి కొన్ని సూచనలు చేసిందనమాట. అక్షరాస్యత పెంపొందించడం కోసం ప్రాథమిక పాఠశాలలో నిత్యావసర సదుపాయాలు అంటే ఏంటి? కూర్చోవడానికి బల్లలు, మంచినీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, రక్షణ కొరకు పాఠశాలకు ప్రహరీ గోడలు, విద్యుత్ సదుపాయం, ఇలాంటివన్నీ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నాము జాతీయ విద్యా విధానం అనేది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మన ఎలిమెంటరీ స్కూల్స్ కూడా చాలా వరకు చాలా అందమైన రూపాన్ని సంతరించుకున్నాయి కదా. మూర్తిమత్వ వికాసానికి మొదటి సోపానం ఏంటి? గ్రంథపఠనం. మనం గ్రంథపఠనం చేసినప్పుడే మన మూర్తిమత్వం అనేది, అంటే మన నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇదే ఫస్ట్ సోపానం. భాషా నైపుణ్యాల్లో మూడవది ఈ పఠన నైపుణ్యం అనమాట. స్వతసిద్ధం కాక ప్రయత్నపూర్వకంగా మాత్రమే అలవడుతుంది. ఎవరికి వాళ్ళు సొంతంగా ఏమొచ్చేదో మనం నేర్చుకుంటేనే పఠనం అనేది వస్తుంది అని చెప్తున్నారు. పఠనం ద్వారా కలిగిన జ్ఞానం వ్యవహార దక్షతను సాధించి పెడుతుంది. అంతేకాదు సాంస్కృతిక వారసత్వ విలువల పరిరక్షణకు కూడా దోహదపడుతుంది అనమాట. కూలంకష జ్ఞానాన్ని, నిర్దిష్టతను సాధించి పెట్టగల ఈ పఠన నైపుణ్యం విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే అలవడాలి. దోషరహితంగా భాషణం గావించడం నిర్దిష్ట పఠనానికి, అట్టి నిర్దిష్ట లేఖనానికి తోడ్పడతాయి అన్నమాట. పఠనం అనేది అక్షరాభ్యాసం నుంచి జీవిత పర్యంతం నేర్చుకోవాల్సిన ఒకానొక కృత్యం. కఠోర నియమాలతో శ్రమకొచ్చి చేసిన తపశక్తితో మహర్షులు ద్రష్టులై జ్ఞాన సంపదను పొంది గ్రంథస్థం చేసి తర్వాతి తరాల వారి మనుగడకు, సంస్కృతికి, మేలైన జీవనానికి దారి చూపించారు. ఆ జ్ఞానాన్ని కేవలం పఠనం ద్వారా మాత్రమే పొందగలం అనమాట. పఠనం భాషణ లేఖనాలకు వారధిగా నిలుస్తుంది. పఠనం ఖాళీ సమయాన్ని సద్వినియోగం పరిచేదిగా ఉపకరిస్తుంది అనమాట. ఖాళీ సమయాలని సద్వినియోగపరిచేది పఠనం. ఇది ప్రీవియస్ బిట్టేనండి. తర్వాత పఠనం పద్ధతులు, పఠనం మార్గాలు, పద్ధతులు. అంటే మనం పఠనంలో అనుసరించే విధానాన్ని బట్టి ఎన్ని పద్ధతులు ఉంటాయి? మౌన పఠనం, బాహ్య పఠనం, విస్తార పఠనం, క్షుణ్ణ పఠనాలని 4 విధాలుగా ఉంటాయి అన్నమాట. ప్రాథమిక స్థాయిలో అయితే బాహ్య పఠనం విద్యార్థి వికాసానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే పైకి చదివితేనే కదా మనకి ఏదైనా ఉచ్చారణ దోషాలు ఉన్నాయా లేదా ఇవన్నీ తెలిసేది ఏంటంటే బాహ్య పఠనం వల్ల. నిర్దిష్ట వాచక చర్యను సాధించడానికి ప్రాథమిక స్థాయిలో పఠనం ఎంతైనా అవసరం అన్నమాట.
మౌన పఠనం. మౌన పఠనం అంటే ఏంటి? సైలెంట్‌గా చదవడం అనమాట. సైలెంట్ రీడింగ్. మౌన పఠనం అంటారు. ఒక విషయం గ్రహించడంలో వాగేంద్రియాలకి ఏ మాత్రం శ్రమ ఉండదనమాట. అంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం కంటి చూపుతో చదివితే సరిపోతది. అదే మౌన పఠనం. మౌన పఠనం చేసేవారికి ఎలాంటి శ్రమ ఉండదు. ఎదుటివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించాలి అంటే మనకు కావాల్సింది మౌన పఠనం. మరి మౌన పఠనం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి? వాగింద్రియాలకి ఏ మాత్రం అలసట ఉండదు. అవును కదా! విస్తార పఠనానికి దోహదపడుతుంది. అంటే మనం ఎక్కువ చదువుకోవచ్చు అనమాట సైలెంట్‌గా ఉండి. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సాధించవచ్చు. తోటివారికి ఏ విధమైన ఇబ్బంది కలగదు. పఠనం చురుగ్గా, వేగంగా నడుస్తుంది. గ్రంథాలయాల్లో ఈ పఠనమే అవలంబనీయం. అంటే ఈ పఠనాన్ని జరుగుతుందనమాట. ఈ పఠనమే గ్రంథాలయం, లైబ్రరీలో సైలెంట్ రీడింగ్ మాత్రమే జరుగుతుంది. ఏకకాలంలో విద్యార్థులందరి పఠన జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు పరీక్షించగలుగుతాడు. మానసిక శాంతిని కలిగిస్తుంది. బాహ్య పఠనానికి ప్రాతిపదికగా నిలుస్తుంది. ఏకాగ్రతను, అవధానతను పెంచుతుంది. రసానుభూతిని కలిగిస్తుంది. చదివిన విషయాన్ని బాగా గ్రహించగలరు అనమాట. బాహ్య పఠనం అంటే ఏంటంటే పైకి చదవడం అనమాట. విద్యార్థులు ఏదైనా దోషాలు ఉందనుకోండి మాట్లాడేటప్పుడు అవి తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ప్రాథమిక దశలో అంటే ప్రైమరీ దశలో విద్యార్థి చక్కగా ఉచ్చారణకు, తేలికగా భావ వ్యక్తీకరణకు ఉపయోగపడటమే కాకుండా మనోవికాసానికి దోహదపడుతుంది. నిర్దిష్ట వాచిక చర్యను సాధించడానికి ఇది చాలా ఆవశ్యకం అనమాట. ప్రాథమిక స్థాయిలో ఈ క్రింది కృత్యాల ద్వారా బాహ్య పఠనాన్ని వృద్ధి చేయవచ్చు. ఏంటి? అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి ఇవన్నీ కూడా ఏంటంటే బాహ్య పఠనం అన్నమాట. బాహ్య పఠనాన్ని వృద్ధి చేయడానికి ఏంటి? అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి అనమాట. ఫస్ట్ అక్షర పద్ధతి అంటే ఏంటి? వర్ణ సమన్వయ పద్ధతి అని కూడా అక్షర పద్ధతిని అంటారనమాట. ఈ పద్ధతికి ఫ్లాష్ కార్డ్స్ ఎక్కువగా హెల్ప్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నవీన అక్షర పద్ధతి. నవీన అక్షర పద్ధతి అంటే ఏంటి? ఒకే పోలిక కలిగిన అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించేసి ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క యూనిట్గా నేర్పిస్తారు. అదే నవీన అక్షర పద్ధతి అంటే. అక్షర పద్ధతి అంటే ఫ్లాట్ స్కోర్స్ యూజ్ చేసి అక్షరాలు నేర్పిస్తారు. అదేవిధంగా నవీన అక్షర పద్ధతి అంటే ఏంటి? ఒకే పోలిక కలిగిన అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించేసి ఒక్కో వర్గాన్ని ఒక్కో యూనిట్గా నేర్పిస్తారు. మరి పది పద్ధతి అంటే ఏంటి? కొన్ని పదాలను ప్రాతిపదికగా గ్రహించి విద్యార్థులు అవి చూసి చదివేటట్లు చేయడమే పద పద్ధతి అనమాట. ఈ పద్ధతిలో ఫ్లాష్ కార్డులను బాగా ఉపయోగించాలి. ఈ కార్డులపై ఏం చేస్తారు? విద్యార్థులకు బాగా పరిచయమైన వస్తువులు, బొమ్మలు వేసి బొమ్మలు చూపించి పేర్లు చెప్పించాలన్నమాట. దీనిని గుర్తింపు కార్డులు కూడా అంటారనమాట. వాక్య పద్ధతి. పద పద్ధతిలో పదాలను ప్రాతిపదికగా గ్రహించినట్లే వాక్య పద్ధతిలో కూడా వాక్యాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఒక వాక్యాన్ని రాసి ఆ భావాన్ని తెలిపే బొమ్మను ఆ వాక్యాలపైన చిత్రించాలి. ఇది పిల్లల చేత చెప్పించాలన్నమాట. కథా పద్ధతి అంటే ఏంటి? బొమ్మలు చూసి కథలు చెప్పడం కానీ చెప్పించడం కానీ. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే బాహ్య పఠనం వలన ప్రయోజనం ఏంటి? ఈ బాహ్య పఠనం ద్వారా పిల్లలు ఉచ్చారణ దోషాలు గమనించి వెంటనే సవరించేయచ్చు. అవును కదా! స్పష్టమైన భాషణకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది అనమాట. చక్కని గేయాలను అభినయంతో పెద్దగా చదవడం వల్ల ఆనందానుభూతిని పొందుతారు. విద్యార్థులందరి చేత సముదాయక పఠనం చేయించవచ్చు. ఒక్కొక్క విద్యార్థిచే వైయక్తిక పఠనం చేయించవచ్చు. విద్యార్థి మంచి వక్తగా రాణించవచ్చు. విద్యార్థులు భావయుక్తంగా చదవడానికి అలవాటు పడతారనమాట. వైయక్తిక పఠనం చేయించడానికి ముందు ఉపాధ్యాయులు విద్యార్థికి తేటతెల్లమయ్యే విధంగా ఆదర్శ పఠనం చేయాలి. అప్పుడు ఆ విద్యార్థుల బాహ్య పఠనాన్ని ప్రభావితం చేస్తుంది అనమాట. కాబట్టి ముందుగా ఉపాధ్యాయుడు తగిన విధంగా ఆదర్శ పఠనం చేసి దాని తర్వాత మాత్రమే విద్యార్థికి బాహ్య పఠనానికి ప్రోత్సహించాలి. విద్యార్థులు పాఠంలోని సన్నివేశాన్ని బట్టి అర్థవంతంగా చదవడం ఎంతో ముఖ్యమైన విషయం. వాగింద్రియాలకు మంచి అభ్యాసం కలుగుతుంది. సభాకంపం తొలగిపోతుంది. సభల్లో వక్తగా మాట్లాడగల శక్తి పెరుగుతుంది. పఠన లేఖనాలను తరగతి గదిలో ఎలా నిర్వహించాలి మరి? ఈ కృత్యాన్ని తరగతి గదిలో వ్యక్తిగతంగా కానీ లేదా జట్టు కృత్యంగా కానీ నిర్వహించవచ్చు అనమాట. ఇలా తరగతి గదిలోని ప్రతి విద్యార్థి చేత వ్యక్తిగతంగా అభ్యసనాన్ని చదివించి దాని తర్వాత ఏం చేయాలో వారి నుండే రాబట్టాలి. ఇలా పఠన లేఖనాల గురించి తరగతి గదిలో మనం నిర్వహించవచ్చు అనమాట కార్యక్రమాలు అనేవి. పిల్లలు చెప్పిన సమాధానాలను బ్లాక్ బోర్డుపై రాయాలి. దాని తర్వాత నోటు పుస్తకాల్లో రాసుకోమని చెప్పాలన్నమాట. మొదట ఈ కృషి నిర్వహణ జరిపి తర్వాత తరగతులను అందరి పిల్లల చేత వ్యక్తిగతంగా రాయించాలి. ఇప్పుడు
పూర్వపఠనం అంటే పఠనానికి పూర్వం ఏం చేయాలి, భాషా నైపుణ్యాలు ఇది మూడోది అని. ఇది ఒక ఊహాత్మక ప్రక్రియ అని మనకు తెలుసు. సాధారణంగా 1-2 సంవత్సరాల పిల్లలకు తమకు లభించిన పుస్తకాల్లో పేజీలు తిరగేస్తూ మాట్లాడుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం కదా. ఆ పుస్తకాలు రంగురంగుల బొమ్మలు చూసుకుంటూ ఆనందిస్తూ అలా చూసిన బొమ్మల ఆధారంగా కొత్త పదాలు వాక్యాలు వాళ్ళు నిర్మించగలుగుతారు పిల్లలు. బడికి రాకముందు పఠన సామర్థ్యం ఉండదని, పాఠశాలలో చేరిన తర్వాత ఉపాధ్యాయుడు శిక్షణ ఇస్తాడని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. బడికి రాకముందు కూడా పిల్లల్లో పఠన సామర్థ్యం కొద్దిగా ఉంటుంది, ఎక్కువ కాదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల కొందరు విద్యార్థుల్లో కొంతమేరకు హెచ్చుగా ఉంటుంది. పఠనం అంటే కేవలం పదాలు వాక్యాలు చదవడం మాత్రమే కాదు. ఈ క్రింది పద్ధతుల ద్వారా కూడా మనము పఠన క్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. నేను చిత్రాలను చూసి పఠనం అనమాట. చదువుకున్న తల్లిదండ్రులు మార్కెట్లో లభిస్తున్న వివిధ చిత్రపటాలను, బొమ్మల కథల పుస్తకాలను కొని తెచ్చి పిల్లలతో చిత్రంలో బొమ్మలను, వాటి వర్ణన, వాటి చేష్టలు మొదలైన వాటిని పలికేటట్లు చేస్తూ ఉంటారనమాట. ఈ బొమ్మలు రంగురంగులతో ఆకర్షణీయంగా ఉండడం వల్ల పిల్లలు కూడా పెద్దవారిని ఆ వివరాలని ఇష్టంతో అడిగి తెలుసుకుంటారు. ఇలా పఠనం అనేది జరుగుతుంది అనమాట. 1-2 తరగతుల్లో పిల్లలకు టీచర్ కూడా అలాంటి బొమ్మల పుస్తకాలను చూపించి వారిలో పఠనాసక్తిని పెంపొందించవచ్చు. వీటిని బొమ్మలు గీయడం, సన్నివేశ చిత్రాలను చదివించడం, చిత్రకథల ద్వారా పఠన నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు అనమాట. నమూనాలు చూపించడం అనమాట. నమూనాలు అంటే ఏంటి? అట్టలతో, కొయ్యతో, లోహాలతో, మట్టితో చేసిన ఏనుగు, గుర్రం, ఆవు లాంటి నమూనాలు అనమాట. అంటే బొమ్మలు అనమాట. నిజమైన వాటికి డూప్గా చూపించేవి నమూనాలు. ఇవి చూపించి పిల్లలతో పఠనం చేయించాలి. బాల సాహిత్యం అంటే ఏంటి? ప్రతి పాఠశాలలో బాల సాహిత్యానికి చెందిన పుస్తకాలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి కదా. ఉపాధ్యాయులు అంటే టీచర్ ఏం చేయాలి, ఆ పుస్తకాలు సందర్భానుసారంగా ఉపయోగించి పిల్లలు చదవడాన్ని ప్రోత్సహించాలన్నమాట. నాటకీకరణ అంటే వాచకాల్లోని పాఠ్యాంశాలను చిన్న చిన్న సంభాషణలతో సులభ శైలిలో నాటికగా మార్చి విద్యార్థులతో పఠించేటట్లు చేయాలన్నమాట. ఇలా కాకుండా 40 సూక్తులు, కొన్ని వస్తువుల పేర్లు రాసి విద్యార్థులచే చదవమని చెప్పాలన్నమాట. ఇలాంటి పూర్వపఠన సామాగ్రిని వినియోగిస్తే పిల్లలు ఉత్తమ పఠితులుగా తీర్చిదిద్దబడతారన్నమాట. రకరకాల మ్యాగజైన్లు, వార్తాపత్రికలు, మాసపత్రికలు, చందమామ, బాలమిత్ర, ముల్లపూడి వెంకటరమణ బాబు కలిసి తయారు చేసిన కథల పుస్తకాలు మొదలైనవి. వార్తాపత్రికలు చూపించి ప్రోత్సహిస్తే స్వల్పంగానైనా విద్యార్థులు చదవడానికి ప్రయత్నం చేస్తారు. రకరకాల వార్తలు సేకరించడం, స్కూల్ అసెంబ్లీలో చదివించడం, ఏ రోజు ముఖ్యమైన వార్తలు ఆ రోజు నోటు పుస్తకంలో రాయించడం చేయాలన్నమాట. పఠనం తర్వాత కృత్యాలు ఏంటి? పఠనం తర్వాత చేయాల్సిన కృత్యాలు ఏంటి? పూర్వపఠన కృత్యాల ద్వారా పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించిన తర్వాత ఆ ఆసక్తిని ఇంకా పెంచాలి అంటే టీచరు కొన్ని పనులు చేయాలి. ఏంటి? టీచర్ ఏం చేయాలి? తన బోధనలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించి తర్వాత జరిగిన ఘట్టాన్ని చదివి తెలుసుకోండి అని చెప్పాలన్నమాట. అప్పుడు పిల్లలు సొంతంగా చదవడానికి పూనుకుంటారు. విరామ సమయంలో పిల్లలచే బాహ్య పఠనం చేయించి బాగా చదివిన పిల్లలను ప్రశంసించాలి. 1-2 తరగతుల విద్యార్థులకు వారి సమీపంలోని అంశాలకు చెందిన చిత్రాలను చూపించాలి. 3వ తరగతి నుండి క్రమంగా దృశ్యాలను తొలగించి కేవలం పదాలను చూపుతూ పఠింపచేయాలన్నమాట. పాఠశాల అసెంబ్లీని వార్తలు బాగా చదివిన విద్యార్థులను అభినందించాలి. పాఠ్యేతర పుస్తకాలు. ఇక్కడ పాఠ్యేతర పుస్తకాల గురించి ఏం చెప్తున్నారు? పిల్లల్లో భాషాభివృద్ధి జరగాలంటే కేవలం వాచకాలకు అంటే పాఠ్య పుస్తకాలకు మాత్రమే చదివితే సరిపోదు. వారి స్థాయికి తగిన ఇతర పుస్తకాలు అంటే పాఠ్యేతర పుస్తకాలను కూడా చదవాలన్నమాట. ఇలా చదవాలంటే పిల్లలకు చదవడం పట్ల ఆసక్తి కలగాలి. అందుకు వారికి ఇష్టమైన కథలు, గేయాలు, చిత్రకథలు వంటి పుస్తకాలను వారికి అందించి వాటిలో పఠనాశక్తిని పెంపొందించాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఎన్నెన్నో పుస్తకాలను సరఫరా చేస్తారు. అంటే ఇక్కడ ఏ పథకం ద్వారా పాఠశాలకు పుస్తకాలను సరఫరా చేశారు అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనమాట. పాఠ్యేతర పుస్తకాలు చదవడానికి ఎలాంటి అవకాశాలు కల్పించాలి? కాల నిర్ణయ పట్టికలో అంటే టైం టేబుల్లో గ్రంథాలయ పుస్తకాల పఠనం కోసం కొన్ని పీరియడ్లు కేటాయించాలన్నమాట. ఉపాధ్యాయుడే భారం వహించిన అవసరం లేదు. గ్రంథాలయ కమిటీలు ఏర్పాటు చేసే పిల్లల పఠన సామగ్రిని చక్కగా వినియోగించుకుంటారు. గ్రంథాలయంలోని పుస్తకాలు తమ కోసమే ఉన్నాయన్న భావాన్ని విద్యార్థుల్లో కలిగించాలి. పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వారు ఆ పుస్తకాలను స్వేచ్ఛగా ఉపయోగించుకునే ఏర్పాటు చేయాలన్నమాట. తరగతి గదిలో తీగను ఏర్పాటు చేసి పుస్తకాలను వేలాడదీసి ప్రదర్శిస్తే పిల్లలు ఆ పుస్తకాలను తీసి చదువుకుంటూ ఉంటారు.
ఇక్కడ చూడండి, 1, 2 తరగతులకి ఏం చేయాలి? చిత్రాలతో పఠనం నేర్పించాలి. 3 నుంచి ఏం చేయాలి? దృశ్యాలు తొలగించేసి పదాలను చూపుతూ పఠనం నేర్పించాలన్నమాట. 4, 5 తరగతుల్లో గ్రంథాలయంలోని గ్రంథాలు చదివి అలవాటు చేయాలి. 5వ తరగతి పూర్తయ్యేసరికి కథల పుస్తకాలు చదివే శక్తిని కలిగి ఉండాలన్నమాట. విద్యార్థుల పఠనాభిరుచి పెంపొందించుతుంది. అది వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది అన్నమాట. పిల్లలు మంచి పాఠకులుగా కావడానికి ఎలాంటి సహకారం అందించాలి? అక్షరాభ్యాసం నుండి జీవితం ముగిసే వరకు మనిషి నిర్వహించే నిత్యకృత్యమే పఠనం కదా. భాషణ లేఖనాలకు ఆరధిగా నిలిచేది పఠనం. వర్తమాన స్థితిగతులు అలాగే మహర్షులు మనకు అందించిన జ్ఞాన సంపద కేవలం పఠనం ద్వారానే పొందగలుగుతాం. అలాంటి పఠనాన్ని పిల్లలు అభివృద్ధి చేసుకొని మంచి సాధకులు కావడానికి కొన్ని చర్యలు ఏంటి? గ్రంథాలయాలు పఠనం పెంపొందడానికి అనమాట. గ్రంథాలయాలు, చిత్రాలు, బాలల బొమ్మల కథా పుస్తకాలు, వార్తాపత్రికలు ఇవన్నీ. ఇప్పుడు గ్రంథాలయాలు ఎలా ఉపయోగపడతాయి పఠనంలో? పిల్లలు పఠన నైపుణ్యం పెంపొందించడానికి గ్రంథాలయాల పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు మనము. ఎంత అని చెప్పడానికి ఏం లేదు, గ్రంథాలయాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు అనమాట. గ్రంథాలయాల్లో విద్యార్థి స్థాయిని బట్టి అనేక గ్రంథాలు ఉంటున్నాయి. ప్రాథమిక స్థాయిలో అంటే 4, 5 తరగతి విద్యార్థులు గ్రంథాలయంలో గ్రంథాలు చదివే అలవాటు పెంపొందించాలి. బాలబాలికలు గ్రహించిన విషయాలపై ప్రోత్సాహక బహుమతులు అందించాలి. కథలు చదువుటలో గల మెలకువలను తెలియపరచాలి. మంచి కథలు చదవడం వల్ల సామాజిక వికాసం కలుగుతుంది. సాంఘిక కథలు మన జీవితానికి అర్థం పడతాయి. సమాజంలోని మంచిని చెడును మనకు తెలియచేస్తాయి అన్నమాట. చిత్రాలు ప్రాథమిక స్థాయికి తగిన చిత్రాలను తరగతి గదిలో ప్రదర్శింపచేసి విరామ సమయంలో విద్యార్థులు వాటిని చదవడానికి ప్రోత్సహించాలన్నమాట. బొమ్మల పట్ల వారికి ఉన్న సహజమైన అనురక్తి వారిని చదవడానికి ప్రోత్సహిస్తుంది. ఈ చిత్రాలు దృశ్యోపకరణాలుగా పిల్లల మనసులో స్థిర రూపాలను ఏర్పరుస్తాయి అన్నమాట. విషయ అవగాహనను పెంపొందిస్తాయి. బాలల బొమ్మల పుస్తకాలు, కథా పుస్తకాలు, సరళ శైలిలో రాయబడిన బొమ్మలు, కథల పుస్తకాలు పిల్లల్లో పఠనాభిలాషను పెంపొందిస్తాయి. సంభాషణ చాతుర్యాన్ని వృద్ధి చేస్తాయి. ప్రాథమిక దశలో 5th క్లాస్ పూర్తయ్యేసరికి రకరకాల బాలల కథల పుస్తకాలు చదివే శక్తిని ఉపాధ్యాయుడు కలిగించాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది? పరిపక్వత కలిగి గొప్ప గొప్ప రచయితల కథల పుస్తకాలు చదవడానికి వారిలో ప్రేరణ కలుగుతుందన్నమాట. వార్తాపత్రికలు అంటే ప్రాథమిక స్థాయిలో వార్తాపత్రికల పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే అందువల్ల ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఆ రోజు న్యూస్ పేపర్లో ముఖ్యాంశాలను ఉపాధ్యాయుడు పెద్ద పిల్లల చేత చదివించాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆకర్షితులైన విద్యార్థులు ఆ పత్రికలను చదవడానికి ట్రై చేస్తారనమాట. అంతేకాకుండా వార్తాపత్రికల్లోని బొమ్మల ద్వారా తెలియచేసే వివిధ రంగాలకు చెందిన విషయాలను విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఇక పొడుపు కథలు అంటే పిల్లలకి శ్రవణానందాన్ని కలిగిస్తాయి కదా. భాషకు అందాన్ని సంతరించేవే ఈ పొడుపు కథలు అనమాట. తార్కికమైన ఆలోచన శక్తిని పెంపొందిస్తే తరగతి గదిలో ఒక విద్యార్థికి పొడుపు కథను తెలియచేస్తే మిగిలిన విద్యార్థుల్లో దాని సమాధానం కోసం ఆలోచించే అలవాటు పెంపొందుతుంది. అయితే ఈ పొడుపు కథలు ప్రాథమిక స్థాయిని బట్టి ఉండాలి. ఏ విధమైన చర్యల వల్ల పిల్లలు మంచి పాఠకులు కాగలరు? ఈ విధమైన చర్యలు అంటే చూడండి, గ్రంథాలయాల్లో పఠనం వల్ల, చిత్రాలు చూసి చదవడం వల్ల, బాలల బొమ్మల కథల పుస్తకాల వల్ల, వార్తాపత్రికల వల్ల, అదేవిధంగా పొడుపు కథలు కూడా వినడం వల్ల, దాని గురించి ఆలోచించడం వల్ల కూడా వీళ్ళకి ఏం జరుగుతుందంటే పఠనాల మీద ఆసక్తి కలుగుతుంది అనమాట. ఇక్కడ పఠన లేఖనాల మధ్య సంబంధం అనేది మనము లేఖనంలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ ఇయర్ అయింది పఠనము, సెకండ్ ఇయర్ పఠనం కూడా మనం చదివిన తర్వాత అప్పుడు లేఖనానికి వెళ్ళొచ్చింది. థ్యాంక్ యూ.